ఎలక్షన్లో భాగంగా అంజిరెడ్డి గారు కానీ నేను కానీ సిటీస్ తర్వాత డిస్ట్రిక్ట్స్ టౌన్స్లో గ్రామాలలో ఉన్న అన్ని స్కూల్స్కు విజిట్ చేయడం అనేది ఆ సమయంలో మేము గ్రహించింది ఏంటంటే ప్రతి స్కూల్లో చాలా సమస్యలు ఉన్నాయి, టీచర్స్కు సమస్యలు ఉన్నాయి. ఎక్కడైతే టీచర్స్ ఉన్నారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర టీచర్స్ లేదు, టీచర్స్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర మెయింటెనెన్స్ లేదు. తర్వాత స్పెషల్గా అమ్మాయిలకు వాష్రూమ్స్ కరెక్ట్గా లేవు, అవి మెయింటెనెన్స్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఎట్లయితే 317 జీవో కింద మన సంజయ్ గారు అప్పుడు జైలుకి వెళ్ళారు, ఆ విషయం ప్రతి స్కూల్స్లో మన ఉపాధ్యాయుల దగ్గర మనం మాట్లాడినప్పుడు చాలా వరకు ఉపాధ్యాయులు స్పందించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ 317 గురించి సంజయ్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. బీజేపీ అందరూ కూడా స్ట్రైక్ చేశారు. కాబట్టి ఉపాధ్యాయుల కొరకు ఎవరైనా ఏదన్నా ఎప్పుడైనా స్ట్రైక్ చేయడం కానీ తర్వాత వాళ్ళ కొరకు మనం ఈ ఉద్యమాలు చేయడం కానీ వాళ్ళ ఇష్యూస్ రేజ్ చేయడంలో ఓన్లీ బీజేపీ కార్యకర్తలు, బీజేపీ లీడర్స్, తపస్వి వీళ్ళు మాత్రమే కొట్లాడేదన్నది ప్రతి ఒక్కరూ రికగ్నైజ్ చేశారు. కాబట్టి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఏదైతే ఈ టీచర్ల ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మేము ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాను, తర్వాత ఒక ఇష్యూ కూడా ఇంతవరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి టీచర్స్ అనే వాళ్ళకు ఏదైనా బెనిఫిట్ వస్తుందంటే ఓన్లీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మన ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కానీ 12.5 lakhs ఇన్కమ్ ట్యాక్స్, లేకుంటే కొత్త ఎన్ఈపీ పాలసీ వచ్చింది, అది కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత బడ్జెట్ అలొకేషన్లో మన స్టేట్ తెలంగాణ గవర్నమెంట్లో లోయెస్ట్ ఇన్ ది కంట్రీ. యాక్చువల్గా 30% బడ్జెట్ అలొకేషన్ ఎడ్యుకేషన్కి ఉండాలి, అందులో మన దగ్గర ఓన్లీ 6% మాత్రమే ఉంది. కాబట్టి మనము దాన్ని ఇప్పటి నుంచి ప్లాన్ చేసి బడ్జెట్ అలొకేషన్ పెంచే విధంగా మనం పనిచేయాలి. నాన్ బడ్జెట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పినట్టుగా ఒక 36 డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ గ్రూపులుగా పనిచేస్తున్నాయి. వాళ్ళన్నింటినీ కూడా ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చేటట్టు మనము ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడి ఒక కమిటీ వేయించి ఆ కమిటీ కింద ఒక కామన్ యూనిఫామ్ దాన్ని పాలసీ తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేస్తే ఈ నాన్ అకాడమిక్ ఫైనాన్స్ సంబంధం లేని ఇష్యూస్ అన్నిటినీ కూడా బడ్జెట్ లేకుండా మనము వాటిని ఆ ఇష్యూస్ అన్ని మనం పరిష్కరించుకోవచ్చు. ఆ ఇష్యూస్ మనం పరిష్కరించకపోతే తపస్సు మేము ఎమ్మెల్సీలము తర్వాత బీజేపీ లీడర్స్ మినిస్టర్ గారు అందరూ సపోర్ట్ తీసుకొని మన ఎట్టి పరిస్థితుల్లో వాటిని సాధించే వరకు పోరాడదాం. అవసరమైతే స్ట్రైక్ చేసి కానీ హంగర్ స్ట్రైక్ చేసైనా మనం ఏ విధంగా సాధించే వరకు మనం ఇష్యూస్ అన్ని క్లోజ్ అయ్యే వరకు మీ ఎంబడే ఉంటూ మీ ఎమ్మెల్సీలు అందరం కూడా కౌన్సిల్లో కానీ అవుట్ సైడ్ కౌన్సిల్లో కూడా కొట్లాడి మీ సమస్యలన్నింటినీ 1 by 1 తీర్చేంత వరకు తన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ఎంతవరకు సపోర్ట్ మనకు అవసరమైతే ఆ సపోర్ట్ కూడా తీసుకొని ఇటు పార్టీ తరఫున మన తరఫున కొట్లాడుతూ స్టేట్ గవర్నమెంట్ను ఎటుదిరిగి బెండ్ చేసి మన సమస్యలు సాధించే వరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా మేము అందరం మీకు అవైలబుల్ ఉంటాము. ఇప్పుడు మన కరీంనగర్లో కూడా మన ఆఫీస్ ఓపెన్ చేశాము.
తర్వాత నిజామాబాద్లో ఒక ఆఫీసు, తర్వాత ఆదిలాబాద్లో, తర్వాత మెదక్ డిస్ట్రిక్ట్ కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మీ అందరికీ అన్ని ఇష్యూస్ల కొరకు మీ రిప్రజెంటేషన్స్ తీసుకొని మేము ఎంబడి ఉంటూ మీ సమస్యలన్నీ సాధించే వరకు మనం మీ ఎంబడి ఉంటానని చెప్తూ, తర్వాత ఇప్పుడు వచ్చేది బీజేపీ గవర్నమెంటే. ఇంకా 3.5 years మన అందరం కలిసి పనిచేస్తే ఇప్పుడు మేధావులు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ అందరూ బీజేపీకి సపోర్ట్ చేసి గెలిపించారు. ఇదే విధంగా మనందరం ప్రతి పౌరుని దగ్గరికి వెళ్ళి బీజేపీ ఒకటే ఆల్టర్నేటివ్ అని మనం కన్విన్స్ చేయగలిగితే బీజేపీ గవర్నమెంట్ ఎటుదిరిగి వస్తుంది తెలంగాణలో. కాబట్టి మీరందరూ కలిసి మీరు డే టు డేలో మీకు కలిసిన అందరి బీజేపీ ప్రతినిధులకు కానీ జనరల్ పబ్లిక్ కానీ మీరు అవేర్నెస్ తీసుకొచ్చి మీ రెస్పాన్సిబిలిటీగా బీజేపీ గవర్నమెంట్ రానికి మీరు ప్రయత్నం చేయాలి. అందులో మా తరఫున ఏం కావాలన్నది కూడా మీకు రెగ్యులర్గా టచ్లో ఉండి మన బీజేపీ పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా సలహా తీసుకొని మన బీజేపీ గవర్నమెంట్ వచ్చేంత వరకు మన సమస్యలు సాధించే వరకు పోరాడదామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.